ఇరాన్ అమెరికా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికన్ వార్షిప్ యుఎస్ఎస్ ట్రిపోలి మైరైన్ ట్రూప్స్తో యుద్ధ రంగానికి బయలుదేరటం సంచలనంగా మారింది. ఇరాన్ని అన్ని వైపుల నుంచి కార్నర్ చేసేందుకు అమెరికా రెడీ అయింది. ఇరాన్పై మెరుపుదాడులే టార్గెట్గా అమెరికా మాస్టర్ ప్లాన్ వేసిందా అనే చర్చ జరుగుతోంది. మైరైన్ ట్రూప్స్ రంగంలోకి దిగారంటే వార్ జోన్ మరోలా ఉండబోతుందంటున్నారు. జపాన్ నుంచి బయలుదేరిన యుఎస్ఎస్ ట్రిపోలి ప్రస్తుతం మైరైన్ బలగాలతో మిడిల్ ఈస్ట్ వైపు దూసుకొస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా తన యుద్ధ వ్యూహాన్ని మార్చి తొలిసారిగా గ్రౌండ్ ట్రూప్స్ను రంగంలోకి దింపుతుండటం సంచలనంగా మారింది. ఇరాన్తో పోరులో అమెరికా వ్యూహం మరో స్థాయికి చేరింది. ఇప్పటి వరకు మిసైల్స్తోనే పని కానించిన అమెరికా ఇప్పుడు గ్రౌండ్ ట్రూప్స్తో పోరాడేందుకు రెడీ అవుతుంది. జపాన్లోని ససేబో పోర్ట్ నుంచి అమెరికన్ వార్షిప్ ప్రపంచంలోనే పవర్ఫుల్గా చెప్పే మైరైన్ ట్రూప్స్తో బయలుదేరటం ఏం జరుగుతుందనేది ఉత్కంఠ పెరుగుతుంది. ఇరాన్పై డైరెక్ట్గా బలగాలను దింపుతారా? మరికొద్ది రోజుల్లో యుద్ధం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది కీలకంగా మారింది. జపాన్ కేంద్రంగా పనిచేసే 31వ మైరైన్ యూనిట్కి చెందిన సుమారు 2500 మంది మైరైన్ ట్రూప్స్ చాలా పవర్ఫుల్. వీళ్ళు ఎలాంటి ఆపరేషన్ అయినా ఈజీగా చేసేస్తారు. ఈ మైరైన్ గ్రౌండ్ ఫోర్స్ ఇరాన్పై ఎలాంటి వ్యూహాల్లో ఉందన్నది ఆసక్తికరంగా మారింది. ఇది ఇరాన్పై యుద్ధంలో తొలి గ్రౌండ్ ట్రూప్స్ డిప్లాయ్మెంట్. ఈ అమెరికన్ మైరైన్ గ్రూప్ భూమి, సముద్రం రెండిట్లోనూ పనిచేసే యూనిట్. అటు యుఎస్ఎస్ ట్రిపోలి సాధారణ యుద్ధ నౌక కాదు. ఇది F-35B టైటనింగ్ 2 ఫైటర్ జెట్స్ను, హెలికాప్టర్ను మోసుకెళ్లగల కెపాసిటీ ఉన్న కారియర్ షిప్. అమెరికా ఎంబసీల రక్షణ, జనం తరలింపుతో పాటు అవసరమైతే ఇరాన్ భూభాగంలో మెరుపుదాడులు చేసేందుకు ఈ బలగాలను పంపుతున్నారన్న చర్చ జరుగుతుంది. యుఎస్ఎస్ ట్రిపోలి ఇప్పటికే తైవాన్ సౌత్ మీదుగా లూసస్ జలసంధిని దాటింది. ఈ బలగాలు మరికొద్ది రోజుల్లోనే గల్ఫ్ ప్రాంతానికి చేరుకుంటాయని అంటున్నారు. అమెరికన్ రక్షణ శాఖ మంత్రి కూడా ఈ మైరైన్ ట్రూప్స్ని రంగంలోకి దించడాన్ని ధృవీకరించారు. అమెరికా తన ఆర్మీ ట్రూప్స్ను యుద్ధ రంగంలో క్రమంగా పెంచుతుంది. యుద్ధాన్ని కొనసాగించడానికి దీర్ఘకాలిక ప్రణాళికలతో ఉన్నట్లు కనిపిస్తుంది. వార్ను త్వరగా ముగించే ఉద్దేశంలో లేదన్నట్లుగా చర్యలున్నాయి. ఇరాన్ను ఓడించి లొంగదీసుకునే ప్రయత్నంలో అమెరికా ఉంది. ఇరాన్ అమెరికా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికన్ వార్షిప్ యుఎస్ఎస్ ట్రిపోలి మైరైన్ ట్రూప్స్తో యుద్ధ రంగానికి బయలుదేరటం సంచలనంగా మారింది. ఇరాన్ని అన్ని వైపుల నుంచి కార్నర్ చేసేందుకు అమెరికా రెడీ అయింది. ఇరాన్పై మెరుపుదాడులే టార్గెట్గా అమెరికా మాస్టర్ ప్లాన్ వేసిందా అనే చర్చ జరుగుతుంది. మైరైన్ ట్రూప్స్ రంగంలోకి దిగారంటే వార్ జోన్ మరోలా ఉండబోతుందంటున్నారు. జపాన్ నుంచి బయలుదేరిన ఈ యుఎస్ఎస్ ట్రిపోలి ప్రస్తుతం మైరైన్ బలగాలతో మిడిల్ ఈస్ట్ వైపు దూసుకొస్తుంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా తన యుద్ధ వ్యూహాన్ని మార్చి తొలిసారిగా గ్రౌండ్ ట్రూప్స్ను రంగంలోకి దింపుతుండటం సంచలనంగా మారింది. ఇరాన్తో పోరులో అమెరికా వ్యూహం మరో స్థాయికి చేరింది. ఇప్పటి వరకు మిసైల్స్తోనే పని కానించిన అమెరికా ఇప్పుడు గ్రౌండ్ ట్రూప్స్తో పోరాడేందుకు రెడీ అవుతుంది. జపాన్లోని ససేబో పోర్ట్ నుంచి అమెరికన్ వార్షిప్ ప్రపంచంలోనే పవర్ఫుల్గా చెప్పే మెరైన్ ట్రూప్స్తో బయలుదేరటం ఏం జరుగుతుందనే ఉత్కంఠ పెరుగుతుంది. ఇరాన్పై డైరెక్ట్గా బలగాలను దింపుతారా? మరికొద్ది రోజుల్లో యుద్ధం ఎలాంటి టర్న్ తీసుకోనుందనేది కీలకంగా మారింది. జపాన్ కేంద్రంగా పనిచేసే 31వ మెరైన్ యూనిట్కి చెందిన సుమారు 2500 మంది మెరైన్ ట్రూప్స్ చాలా పవర్ఫుల్. వీళ్ళు ఎలాంటి ఆపరేషన్ అయినా ఈజీగా చేసేస్తారు. ఈ మెరైన్ గ్రౌండ్ ఫోర్స్ ఇరాన్పై ఎలాంటి వ్యూహాల్లో ఉందన్నది ఆసక్తికరంగా మారింది. ఇది ఇరాన్పై యుద్ధంలో తొలి గ్రౌండ్ ట్రూప్స్ డిప్లాయ్మెంట్. ఈ అమెరికన్ మెరైన్ గ్రూప్ భూమి, సముద్రం రెండిట్లోనూ పనిచేసే యూనిట్.
అటు యుఎస్ఎస్ ట్రిపోలి సాధారణ యుద్ధ నౌక కాదు. ఇది F-35B టైటనింగ్ 2 ఫైటర్ జెట్స్ను, హెలికాప్టర్స్ను మోసుకెళ్లగల కెపాసిటీ ఉన్న కారియర్ షిప్. అమెరికా ఎంబసీల రక్షణ, జనం తరలింపుతో పాటు అవసరమైతే ఇరాన్ భూభాగంలో మెరుపుదాడులు చేసేందుకు ఈ బలగాలను పంపుతున్నారన్న చర్చ జరుగుతుంది. యుఎస్ఎస్ ట్రిపోలి ఇప్పటికే తైవాన్ సౌత్ మీదుగా లూసన్ జలసంధి దాటింది. ఈ బలగాలు మరికొద్ది రోజుల్లోనే గల్ఫ్ ప్రాంతానికి చేరుకుంటాయని అంటున్నారు. అమెరికన్ రక్షణ శాఖ మంత్రి కూడా ఈ మెరైన్ ట్రూప్స్ను రంగంలోకి దించడాన్ని ధృవీకరించారు. అమెరికా తన ఆర్మీ ట్రూప్స్ను యుద్ధ రంగంలో క్రమంగా పెంచుతుంది. యుద్ధాన్ని కొనసాగించడానికి దీర్ఘకాలిక ప్రణాళికతో ఉన్నట్లు కనిపిస్తుంది. వార్ను త్వరగా ముగించే ఉద్దేశంలో లేదన్నట్లుగా చర్యలున్నాయి. ఇరాన్ను ఓడించి లొంగదీసుకునే ప్రయత్నంలో అమెరికా ఉంది.